దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలను చూద్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 'చదువు అది. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు మనకు కనిపిస్తున్న మాట, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఈరోజు మన ధ్యానాంశం. ఈరోజు ఈ వర్తమానానికి టైటిల్ ఏందయ్యా అంటే పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుడి. ఈరోజు మన టైటిల్ ఏంటంట, పిలుపుకు తగినట్లుగా నడుచుకునుడి. మనందరము కూడా దేవుని చేత పిలువబడిన వారము. అంత మాత్రమే కాదు కానీ మనందరము కూడా పిలుపుకు తగినట్లుగా నడుచుకొనవలసిన వారము. అయితే సమయాన్ని బట్టి కుదిరినంత వరకు ఈరోజు కొన్ని రేపు కొన్ని మనము దేవుని చేత ఏ విషయాల్లో పిలువబడ్డాము, మనము ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడం అంటే ఏంటి అని పరిశుద్ధాత్ముని సహాయంతో తెలుసుకునే నేర్చుకునే ప్రయత్నాన్ని మనందరం చేద్దాం. ఈరోజు మన వాక్యాంశం ఏంటి? పిలుపుకు తగినట్లుగా నడుచుకునుడి. దేవుడు మనల్ని ఏ ఏ విషయాల్లో పిలిచాడు అన్న సంగతిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అందుకుగాను మొదటిదిగా మనము దేవుడి చేత ఏ విషయాల్లో పిలువబడ్డాము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవేం చేయబడ్డావంట? పిలువబడ్డావు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నువ్వేం చేయబడ్డావు? పిలువబడ్డావు. పిలుపునకు తగినట్లుగా నడుచుకొనుము అన్న వర్తమానములో దేవుడు మనల్ని ఏ ఏ విషయములలో లేదా ఏ ఏ విషయములకై పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవడం అంటే ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నంగా మొదట మనకు కనిపిస్తున్న ఒక విషయం ఏంటి అంటే, దేవుడు నన్ను పిలిచింది నిత్య జీవమును చేపట్టుటకు. దేవుడు మనల్ని దేనికి పిలిచాడంట? నిత్య జీవమును చేపట్టుటకు, నిత్య జీవమును పొందుటకు. అయితే ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవడం అంటే ఏంటి అర్థం అంటే గనక, ఒకానొక రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. వచ్చి, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేనేం చేయాలని అడిగాడంట యేసయ్యను. నా మాట అర్థమవుతుందా? ధనవంతుడైన ఒక యవనస్తుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవాన్ని చేపట్టడానికి మనం పిలువబడింది దేనికోసం? నిత్య జీవమును చేపట్టుటకు, పొందడానికి. అయ్యా, ఆ నిత్య జీవాన్ని నేను పొందాలంటే ఏం చేయాలని మన యేసయ్యను అడిగాడంట. అందుకైనా నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొను అని చెప్పారంట.
అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే గనక, అయ్యా నేను బాల్యము నుండే వీటన్నిటినీ అనుసరిస్తున్నానని చెప్పాడంట. ఆ తర్వాత మన యేసయ్య మాట్లాడిన ఒక మాట మత్తయి సువార్త 19వ అధ్యాయము 21 చూస్తా ఉంటే, మరొకరు మార్కు సువార్త 10:21 చూద్దాం. నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల, ఒకసారి ఆగుదాం అక్కడ. మార్కు 10:21 ఏముంది? నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ మత్తయి సువార్త 19:21. అంటే నీవు పరిపూర్ణుడొకటి కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయ్యా నిత్య జీవమును చేపట్టడానికి నేను ఏం చేయాలని అడిగితే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్న ఒక మాట ఏందయ్యా అంటే గనక, ఆయన రాయబడిన మాటల్లో నువ్వు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడలా, నీలో ఒకటి కొదువుగా ఉంది, నువ్వేం చేయాలి? నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్న మాట ఆ యవనస్తుడితో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? నిత్య జీవమును చేపట్టుటకు మనందరం కూడా పిలువబడిన వారము. అయితే ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవడం అంటే ఏంటయ్యా అంటే గనక, మనము ఏ ఒక్కటి కూడా కొదువ లేకుండా పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి అడుగు పెట్టగలగడమే, లేదా అడుగు పెట్టినట్లుగా ప్రతిరోజు భక్తి సాధన చేయడమే మనం ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడం. అర్థమైందన్నమాట? పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడం అన్న ఈ వర్తమానంలో దేవుడు మొదట నిన్ను పిలిచింది నిత్య జీవాన్ని చేపట్టడానికి, నిత్య జీవాన్ని పొందడానికి. ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలని. ఆయన మాట్లాడుతున్న మాట, నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆస్తి నమ్మేసి బదులకి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఈ రాత్రి ఈ మాట ద్వారంగా నీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నిత్య జీవమును చేపట్టడానికి నేను నిన్ను పిలిచాను, ఆ పిలుపుకి తగినట్లుగా నువ్వు నడుచుకోవడం అంటే ఏంటయ్యా అంటే, పరిపూర్ణతలోనికి నువ్వు అడుగు పెట్టడమే ఆ పిలుపుకి తగినట్లుగా నువ్వు నడుచుకోవడము. నేను అడిగినవి, నేను ఆజ్ఞాపించినవి, నేను అప్పగించిన మాత్రమే చేయడం కాదు, అంతకు మించి నా మనసులో నీ విషయమని కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఎరిగి దానికి తగినట్లుగా నువ్వు నడుచుకోగలగడమే, దానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించడమే, పరిపూర్ణం అవ్వడమే మనం ఆ పిలుపుకి తగినట్లుగా నడుచుకోవడం. నా మాట అర్థమవుతుందా? ఒక ఉదాహరణ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ కనాను స్త్రీలలో ఎవరి కుమార్తెను నా కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకోవట్లేదు. అందుకే ఎలియాజరు నువ్వేం చేస్తావంటే, నా సొంత దేశానికి, నా బంధువుల మధ్యకు వెళ్ళి వారిలో నుంచి నా కుమారుడిని ఇస్సాకుకు ఒక మంచి భార్య నువ్వు తీసుకొని రా అని తన తొడ కింద చేయి పెట్టించి ప్రమాణం చేయించుకుని తన ఇంట పెద్ద దాసుని ఎలియాజరును అబ్రహాం పంపించాడు. ఆ ప్రయాణాన్ని ఎలియాజరు మొదలు పెట్టాడు. ఆ దేశాన్ని వచ్చి చేరాడు. అక్కడికి వచ్చి ఒంటెలను మోకరింపు చేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా దేవుని ఒక సూచన అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. నేను ఈ నీళ్లు ఊట యొక్క నిలుచుతున్నాను, ఈ ఊరి వారు నీళ్లు చేరుకొనుటకు వచ్చుతున్నారు. అయ్యా నేను ఈ బావి దగ్గర ఉన్నాను, ఈ ఊరి వాళ్ళ పిల్లలు నీరు చేదుకోవడానికి, నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. కాబట్టి అక్కడ ఇక్కడ కనిపిస్తున్న మాటలు ఏంటంటే గనక, ఎలియాజరు అక్కడికి వచ్చేసాడు. ఎలియాజరు అక్కడ ఆ దేశంలో ఒక బావి దగ్గర నిలబడ్డాడు. ఒంటెలను మోకరింపు చేశాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, అయ్యా నేను ఈ బావి దగ్గర ఉన్నాను, ఈ ఊరి వాళ్ళ పిల్లలు నీళ్లు చేదుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు, నేను త్రాగడానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతాను. ఎవరైతే ఏ చిన్నదైతే నువ్వు మాత్రమే త్రాగడం కాదు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పెడతానని చెప్పిద్దో ఆ చిన్నదే నీ సేవకుడైన ఇస్సాకుకు నువ్వు నియమించిన భార్య అని చెప్పాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎలియాజరు ఏమడుగుతున్నాడు? నాకు దాహంగా ఉంది, నీళ్లు కావాలని అడుగుతున్నాడు. ఇస్సాకుకు భార్య అవ్వాలంటే మనందరికీ తెలిసిన సంగతి,
అబ్రహాము మన తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఎలియాజరు కనిపిస్తూ ఉన్నాడు. ఎలియాజరు ఏమడుగుతున్నాడు? నాకు నీళ్లు కాని అడుగుతున్నాడు. అయితే ఇస్సాకుకు భార్య అయ్యే క్వాలిటీ ఏందయ్యా అంటే గనక, నాకు నీళ్లు కావాలని ఎలియాజరు ఎవరినైతే అడుగుతాడో, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అడిగింది, అప్పచెప్పింది, ఆజ్ఞాపించింది మాత్రమే కాదు అంతకు మించి చేయాలనుకోవడం. దేవుని మనసులో నీ విషయమైన ఉద్దేశాన్ని ఎరిగి దాన్ని కూడా నెరవేర్చాలనే ఒక పరిపూర్ణత, సంపూర్ణత నీలో ఉంటేనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి భార్యగా నిలబడే అర్హత నీకు వస్తుంది. నా మాట అర్థమవుతుందా? నువ్వు పిలవబడింది దేనికోసం? నిత్య జీవాన్ని చేపట్టడం కోసం. నిత్య జీవాన్ని చేపట్టాలంటే నువ్వేం చేయాలి? ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవడం అంటే ఏంటి? అడిగినవి, అప్పచెప్పినవి, ఆజ్ఞాపించినవి మాత్రమే చేయడం కాదు, అంతకు మించి నీ విషయమైన దేవుని మనసులోని ఉద్దేశములను ఎరిగి వాటిని కూడా చేయగలగడమే. అంటే మనము పరిపూర్ణమవడమే. మనము పరిపూర్ణమవునట్లుగా, మనము సంపూర్ణత వైపుగా రోజు రోజుకి అడుగులు వేయడమే ఆ పిలుపుకు తగినట్లుగా మనము నడుచుకోవడం. రెండోదిగా మనకు కనిపించే ఒక ఉదాహరణ ఏందయ్యా అంటే, చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనంలో మనకు కనిపించే సంగతులు అదే బ్రో. గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజులకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మికాలును అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. మీలో ఎవరైనా ఉంటే గనక వచ్చి నాతో సింగిల్ ఫైట్ కి రెడీ అయితే రండ్రా అని గొలియాతు కొన్ని రోజులుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అది సౌలైనా గాని, లేదా సౌలుకి సంబంధించిన వాళ్ళైనా గాని, సౌలు సైన్యంలో ఉన్న వాళ్ళైనా గాని, దావీదు అన్నదమ్ములైనా గాని ఆ గొలియాతును చూసి భయపడి ఎత్తరి యుద్ధ ప్రావీణ్యుడు అజానుబాహుడు అవడం వలన వాళ్ళందరూ కూడా సైలెంట్ గా పక్కన నిలబడి చూస్తున్నారంట. దావీదు ఆ రోజు అక్కడికి వచ్చాడు. ఎందుకు? తండ్రి అన్నలకు క్యారేజ్ ఇచ్చినామని చెప్తే ఆ క్యారేజ్ ఇచ్చే పని మీద దావీదు అక్కడికి వచ్చాడు. వచ్చి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్న గొలియాతు మాటలు విన్నాడు. విని రోషన్ తెచ్చుకున్నాడు. అడుగుతున్నాడు, వీడిని చంపేస్తే ఏంటి ఆఫర్ అని అడిగాడంట. నా మాట అర్థమవుతుందా? నేను నిన్ను చంపేస్తాను, ఈ గొలియాతుని చంపేస్తే ఏమని ప్రకటించాడు రాజు? చంపినోడికి ఏమిస్తారంటే బహుమతిని అడిగాడు దావీదు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే గనక, ఎవరైనా చంపితే సౌలు గారి కుమార్తెనిచ్చి వాడికి పెళ్లి చేస్తారంట. రాజు గారి కుమార్తెనిచ్చి గొలియాతుని చంపినోడికి వివాహం చేస్తారని చెప్పగానే జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఎంత దేవుడని వాడి మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గొలియాతును ఓడించాడు. గొలియాతుని ఖడ్గం చేత ఆ తల నరికేశాడు. కానీ ఆ తర్వాత సౌలు ఏం చేశాడంటే గనక, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటే 100 మంది ఫిలిష్తీయుల ముందోళ్ళు తీసుకొని రావాలి, తెస్తే అప్పుడు నా కూతురినిచ్చి వివాహం చేస్తానని చెప్పాడంట. నా చదివిన మాటల్లో దావీదు ఎన్ని తెచ్చాడు? ఎన్ని? అక్కడ రాయబడిన మాట, గడువు దాటక ఊడిపోయి లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజులకు అల్లుడు అవడానికి ఇచ్చాడంట. 100 అడిగారు దావీదుని. దావీదు ఎన్ని తెచ్చాడు? 200 తెచ్చాడు. ఈ రాత్రి నీకు అర్థం కావాల్సిన ఒక విషయం, దేవుడు నీకు ఆజ్ఞాపించిన, దేవుడు నీకు అప్పగించిన, దేవుడిని అడిగిన వాటినే చేయడం పరిపూర్ణత కానే కాదు. కానీ దేవుడు అడిగిన, ఆజ్ఞాపించిన, దేవుడు అప్పచెప్పిన వాటితో పాటుగా ఆయన మనసులో నీ విషయమై కలిగి ఉన్న ప్రతి ఉద్దేశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని నెరవేర్చే ఆ పరిపూర్ణత నీలో ఉండడమే నువ్వు పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడం. నువ్వు నిత్య జీవాన్ని చేపట్టడానికి పిలువబడ్డావు. ఆ నిత్య జీవం నువ్వు చేపట్టాలంటే, ఆ నిత్య జీవానికి పిలువబడిన ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవడం అంటే ఏంటయ్యా అంటే గనక, నువ్వు పరిపూర్ణతలోనికి కాలు పెట్టడమే. ఎలియాజరు అడిగాడు, నాకు దాహానికి నీళ్లు ఇవ్వాలని. రెప్కా ఏం చేసింది? నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా అడిగిన దానికంటే అంతకు మించి చేయాలని చూస్తుంది. దావీదును 100 మంది ఫిలిష్తీయుల ముందోళ్ళు తీసుకురామని అడిగితే దావీదు అంతకు మించి 200 మంది ఫిలిష్తీయుల ముందోళ్ళను తీసుకొచ్చి రాజుకి ఇచ్చాడంట. అంత మాత్రమే కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము చూద్దాం. అక్కడ కొన్ని మాటలు
39 నుంచి 41 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా, నిన్ను కుడి చెంప మీద కొట్టు వారి వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. పరిపూర్ణత అంటే ఏందయ్యా అంటే అప్పచెప్పిన, అడిగిన, ఆజ్ఞాపించిన వాటిని చేయడం మాత్రమే కాదు, అంతకు మించి చేయడం. అంతకు మించి దేవుని మనసులో నీ విషయమే కలిగిన ఉద్దేశం ఏంటని తెలుసుకొని దాన్ని కూడా చేయగలిగే ఆ స్థితిలోనికి నువ్వు రావడం, సంపూర్ణతలోనికి, లోతైన అనుభవాల్లోనికి నువ్వు రావడమే పరిపూర్ణత. అదే నిత్య జీవాన్ని చేపట్టకు నువ్వు పిలువబడ్డావు కదా, ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవడం అంటే పరిపూర్ణం అవడమే, సంపూర్ణతలోనికి మనం అడుగు పెట్టడమే, ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడం. ఇక్కడ మన ప్రభువుని వేసి మాట్లాడుతున్న మాట, నిన్ను ఎవరైనా కానీ ఒక చెంప మీద కొడితే ఏం చేస్తా? 2 చెంప చూపించు. ఎవరైనా కానీ నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ కావాలని అడిగితే నువ్వేం చేస్తా? పై వస్త్రాన్ని కూడా తీసి ఇచ్చేయి. నిన్ను ఒకడు బలవంత పెడుతున్నాడు, నా కోసం 1 మైలు రావా, 1 మైలు రావా అని. నువ్వేం చేస్తావంటే వాడితో పాటు 2 మైళ్ళు అడిగిన దానికన్నా, నీ నుంచి లేదా ఆశించిన దానికన్నా, ఆజ్ఞాపించిన దానికన్నా, నీకు అప్పచెప్పిన దానికన్నా అంతకు మించి ఎక్కువైన దాన్ని నువ్వు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది చేయడమే పరిపూర్ణత. ఇంకో మాట కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల్లో, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవ జ్ఞానము లేని వాడై ఉన్నాడు. అంటే ఎవరు? ఫుట్నోట్లో ఏముంది అక్కడ? పరిపూర్ణులు. వయస్సు వచ్చిన వారు పరిపూర్ణులు, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. పాలు తాగేవాడు శిశువు, నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారు అలాంటి వాళ్ళు. అయితే పరిపూర్ణులు, అయితే వయస్సుకు వచ్చిన వాళ్ళు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కాబట్టి పాలు కాదు బలమైన ఆహారం వారికే తగును. ఈరోజు ఇవి పాలు కాదు, ఇవి బలమైన ఆహారం. ఎందుకయ్యా అంటే గనక దేవుడు నిన్ను అడిగింది చేయమని చెప్పట్లా, దేవుడు నీకు అప్పగించిన దాన్ని చేయమని చెప్పట్లా. దేవుడు నిన్ను అడిగిన దానికన్నా, నీకు ఆజ్ఞాపించిన దానికన్నా, నీకు అప్పచెప్పిన దానికన్నా అంతకు మించి నువ్వు చెయ్యాలి. అదే సంపూర్ణత, అదే పరిపూర్ణత. వాళ్ళే వయసుకు వచ్చిన వాళ్ళు, శిశువులు, పాలు తాగే వాళ్ళు ఎవరంట? అడిగిన వాళ్ళు, అడిగినవి, ఆజ్ఞాపించినవి అప్పచెప్పి నువ్వు చేసేవాళ్ళైతే గనక వయస్సుకు వచ్చిన వాళ్ళు పరిపూర్ణులు. వాళ్ళు ఏం చేస్తారంటే గనక వాళ్ళు అప్పచెప్పినవి, అడిగినవి అంత మాత్రమే కాదు కానీ అంతకు మించి దేవుడు వారి విషయమై కలిగిన ప్రతి ఉద్దేశాన్ని నెరవేరుస్తారంట. పరిపూర్ణత అంటే, పరిపూర్ణులంటే అది. ఇంకో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక అది మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఈ మాట మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం పిలుపుకు తగినట్లుగా నడుచుకునుడి. మీరు దేనికోసం పిలువబడ్డారు? మొట్టమొదటిది నిత్య జీవమును చేపట్టడానికి పిలువబడ్డారు. అయ్యా బోధకుడా, నేను నిత్య జీవాన్ని చేపట్టాలంటే ఏం చేయాలంటే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వేం చేయాలి? దాన్ని సరి చేసుకొని అని ఆస్తి అంతటిని, ఆ వ్యక్తికి ఏం కొదువుగా ఉందంటే ఆ వ్యక్తికి ధనాపేక్ష ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ ధనాపేక్షను పోగొట్టుకోవడం కోసం నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించానని చెప్పాడు. ఈ రోజు ఈ రాత్రి ఆయనతో మాట్లాడుతున్న మాట, నిత్య జీవాన్ని నువ్వు చేపట్టాలంటే లేదా ఆ పిలుపుకు తగినట్టు నువ్వు నడుచుకోవడం అంటే ఏంటంటే నీకేదైనా ఒకటి కొదువుగా ఉందా? అన్ని బాగానే ఉన్నాయా, ఆ ఒక్కటి మాత్రమే నాకు సరిగ్గా లేదు. ఆ ఒక్కటి కూడా నువ్వు సరి చేసుకోవాలి. ఆ ఒక్కదాన్ని కూడా నువ్వు సరి చేసుకొని ఏ కొదువ లేకుండా నువ్వు పరిపూర్ణ అవ్వాలి, నువ్వు పరిపూర్ణురాలు అవ్వాలి. అది నువ్వు పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడము.
చాలా నెలల క్రితం దైవజనుడు చెప్పిన ఒక వర్తమానం, గొర్రె పిల్ల అనుభవం నుంచి గుర్రపు పిల్ల అనుభవం దాకా మనం ఎదగాలి చెప్పాను కదా. అసలు దాన్ని ఎప్పటికీ నేను మర్చిపోను. ఒక గొర్రె పిల్లకి ప్రతి విషయంలో కాపరి కావాల్సిందే. ఒక గొర్రె పిల్లకి అది నడవలేని వేళల్లో, అది గాయపడిన వేళల్లో, గాయాలకు అడ్డానికైనా దాన్ని నడిపించడానికైనా కాపరి కావాల్సిందే. ప్రతి దానికి కాపరి మీద ఆధారపడే బ్రతుకే జీవితం గొర్రె పిల్లదైతే గనక తన యజమానుని మోయగలిగింది గుర్రం, తన యజమానుని కోసం యుద్ధంలో వేగంగా పరిగెత్తగలిగింది గుర్రం. మీరు ఈ అనుభవం నుంచి మీరు గొర్రెపిల్ల అనుభవం నుంచి గుర్రపిల్ల అనుభవం దాకా రావాలి. మీరు పాలు తాగుతున్నవారు ఉన్నారు కదా, మీరు బలమైన ఆహారాన్ని తినగలిగిన పరిపూర్ణులు, వయస్సుకు వచ్చిన వారిగా మీరు మారాలి. అది మీ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోవడము. అంతేకాదు, కొన్ని రోజుల ముందు నేను కూడా ఒక వర్తమానం చెప్పాను. మీదకి ఎదిగి ఫలించాలంటే క్రిందకు వేరుదనం అని ఒక వర్తమానం చెప్పాను. మాట అర్థమవుతుందా మీకు? మీదకు ఎదిగి ఫలించడం అంటే జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు లేదా గొప్ప గొప్ప కార్యాలు చూడాలి అనుకుంటే కనుక మీరేం చేయాలి? క్రిందకు వేరు తన్నాలి. దాని అర్థం ఏంటంటే గనక గొప్ప గొప్పవి మీ జీవితాల్లో చూడాలంటే మీరు లోతైన అనుభవాల్లోనికి, ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాల్లోనికి మీరు రావాలి. ఈ మాటలు మీ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2024వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీసులో దేవాది దేవుడు మనతో మాట్లాడిన ఒక మాట వర్తమానం ఏంటంటే గనక, శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది కాబట్టి లేచి బలము తెచ్చుకొని నువ్వు వెళ్ళాలి. శక్తికి మించిన ప్రయాణము ఎక్కడికి వెళ్ళాలి? లేచి బలం తెచ్చుకొని అంటే శిఖరపు అనుభవానికి అని ఆ రోజు మనం విన్నాం. ఈ రాత్రి వర్తమానం ద్వారా కూడా దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్న ఒక సంగతి ఏంటంటే గనక, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టడానికి పిలువబడ్డావు. ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవడం అంటే ఏందయ్యా అంటే, నువ్వు ఎక్కడికి రావాలి? లోతులోనికి రావాలి. నువ్వు సంపూర్ణతలోనికి రావాలి. నువ్వు శిఖరపు అనుభవానికి రావాలి. నీలో ఏ కొదువు ఉండకూడదు. అన్ని బాగానే ఉన్నాయి, ఇది ఒక్కడే కొదువుగా ఉందని చెప్పడానికి వీల్లేదు. దాన్ని కూడా నువ్వు తీసేసుకోవాలి, దాన్ని కూడా నువ్వు సరి చేసుకోవాలి. పరిపూర్ణురాలివి, పరిపూర్ణ అవ్వాలి. అప్పుడు నువ్వు పిలుపుకు తగినట్లుగా నడుచుకున్నట్లు. ఆ వర్తమానంలో మనం చూసినట్లయితే గనుక కొన్ని సంగతులు మనం చూసాం. అది ఏందయ్యా అంటే గనక, మీదకి ఎదిగి ఫలించాలంటే క్రిందకు వేరు తన్నాలి. గొప్ప సమృద్ధి. శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారంట. వాళ్ళు జాలరులు, వారు నిష్ణాతులు, నిపుణులు, వలవ వేశారు కానీ వారికి ఎలాంటి ప్రయోజనం లేదంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ దోణి ఎక్కిన తర్వాత ఏం చెప్పాడు ఆయన? దాన్ని లోతుకి నడిపించడం చెప్పాడు. ఎప్పుడైతే ఆ దోణి లోతుగా నడిపించబడిందో వల పిగిలిపోయే అంత సమృద్ధి. రాత్రంతా ప్రయాసపడినా కానీ, వారి స్కిల్ చూపించినా కానీ, వారి జ్ఞానం చూపించినా కానీ, వారి ప్రతిభ పాఠవాలు చాటినా కానీ ఏమి దొరకల ఒక చేప కూడా. ఎప్పుడైతే దోణి ఆయన మాట విని లోతులోకి నడిపించారో అక్కడ వారికి గొప్ప సమృద్ధి కలిగిందంట. మీదకు ఎదిగి ఫలించాలంటే క్రిందకు వేరు తన్నాలి. లోతుల్లోనే మన జీవితాల్లో మనం గొప్ప సమృద్ధిని చూడగలుగుతాము. పైనే ఒడ్డునే ఉంటే మాత్రం గొప్ప సమృద్ధిని ఎప్పటికీ చూడలేవు. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు లోతులోనికి రావాలి, పరిపూర్ణత చెందాలి. నీ క్రియలైనా, నీ విశ్వాసమైనా, నీ పరిశుద్ధతైనా, నీ ఆత్మీయ సౌందర్యమైన పరిపూర్ణమైనదిగా మార్చబడాలి. గొప్ప స్వస్థత. కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేయమని యేసే వెనకాల పరిగెత్తుందంట. యేసే మాత్రం ఆమెను పరీక్షించే ఉద్దేశంతో దాటి వెళ్ళిపోతున్నాడు. ఆ మాత్రం ఆయన వదిలిపెట్టట్లా. శిష్యులు కసురుకుంటున్నారు, అయినా కానీ ఆమె ఆగట్లా. తర్వాత ఆమె అడగంగానే ఇలాగా చిన్నపిల్లలకి పట్టాల్సిన రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయడం యోగ్యమా, యుక్తమా అని అడిగితే ఆమె అది కూడా తగ్గించుకొని, నిజమేనయ్యా, యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి కదా అంటే ఆయన మాట్లాడిన మాట, అమ్మ నీ విశ్వాసం ఏందంట? గొప్ప విశ్వాసం ఆమెకు ఉంది కాబట్టి ఆమె కూతురు రోగం నయమైపోయింది. గొప్ప స్వస్థత జీవితంలో పుట్టినప్పటి నుంచి ఉన్న రోగం కుదిరబడి దానికి కారణం ఆమె విశ్వాసం గొప్పది. గొప్ప సమృద్ధి లోతుల్లోనే జరిగింది. గొప్ప స్వస్థత, లోతైన ఆధ్యాత్మిక అనుభవం, గొప్ప విశ్వాసం ఉన్నప్పుడే జరిగింది. అంతేకాదు ఆ తర్వాత మనం చూసిన ఒక సంగతి ఏంటంటే గనక గొప్ప ఆశీర్వాదము. సమరయ స్త్రీ, ఈ బావి నీళ్లు మాకిచ్చిన మన పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఎవరిని అడుగుతుంది? యేసేని అడుగుతుంది.
యేసయ్య దేవాలయం కంటే గొప్పవాడు, యేసయ్య అందరికంటే గొప్పవాడు, ఆయన ముందున్నవాడు, ఆయన పైవాడు. అలాంటి ఆయన్ని నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అని అడుగుతుంది. అసలు యాకోబు ఒక మోసగాడు కదా, ఈ మోసగాడు గొప్పవాడు ఎలాగయ్యాడు? రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని ఏం చేశాడంట? మగసిరి కలిగిన వాడై గంట కాదు, 2 గంటలు కాదు, పావు గంట కాదు, రాత్రంతా ఏం చేశాడు? ఆ దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడు, ప్రార్థన చేశాడంట రాత్రంతా. లోతైన ఒక అనుభవాన్ని చూపిస్తుంది. ఆ అనుభవం వలనే ఆ వ్యక్తి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. గొప్ప సమృద్ధి, గొప్ప స్వస్థత, గొప్ప ఆశీర్వాదం, గొప్ప అద్భుతం. 3.5 సంవత్సరాలు అవుతుంది వర్షం పడలా. కానీ కర్మేలు కొండపైకి ఏలియా ఎక్కాడు, ప్రార్థన చేశాడు. ఒకసారి తన దాసుని పంపి చూడమని అడిగాడు, వర్షం వస్తుందా, ఏదైనా మేఘం కనిపిస్తుందా అని. లేదు. 2వ ప్రార్థన చేశాడు, 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైందంట? ఒక అరచేయంత మేఘం నాకు కనిపిస్తున్నాయంటే ఓ ప్రచండమైన వర్షం కురిసిందంట. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోవడం కానీ, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వర్షం పడడం కానీ మనం అనుకున్నంత లేదా సాదా సీదాగా తీసుకుపోయేంత అద్భుతం కదా, ఒక గొప్ప అద్భుతం. సృష్టిని సైతం శాసించగలిగేలాగా ఆ వ్యక్తి ప్రార్థన ఉందంటే గనక దానికి కారణం ఏంటంట? లోతు 7 అన్న సంఖ్య సంపూర్ణతను సూచిస్తూ ఉంది. కాబట్టి గొప్ప అద్భుతం ఎప్పుడు జరిగింది? లోతైన అనుభవంలోనే. గొప్ప ఘనత. సౌలు వేగైతే దావీదు 10,000 కొలదంట. ఒక పిల్లోడు రాజు కంటే ఎక్కువగా గణపరచబడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే గనక దేవుడు ప్రేమించి అప్పగించిన మంద విషయంలో తన ప్రాణాలు కూడా అడ్డుపెట్టి సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి ఆ మందను కాపాడుకునేంత బాధ్యత ఉన్నాడు. జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తుంటే తన ప్రాణాలు పెట్టైనా కానీ, పరంగా పెట్టైనా కానీ పోరాడి గొలియాతు మీద గెలిచే అంత ఆ రోషం ఉన్నాడు. ఆ లోతైన అనుభవం అతను ఉంది. కాబట్టి ఏమైందంట? గొప్ప ఘనత కలిగింది. సూర్యాస్తమయం వరకు కూడా ఊరు అహరోన్లు మోషే చేయి కిందకు దిగకుండా పట్టుకున్నారంట. అమాలేకీయుల మీద యుద్ధం జరుగుతుంది. దేవుడు గొప్ప విజయాన్ని ఎంతవరకు పట్టుకున్నారు? సూర్యాస్తమయము వరకు. నువ్వు మీదకు ఎదిగి ఫలించాలంటే, కిందకు వేరు తన్నాలంటే దాని అర్థం గొప్ప సమృద్ధైన, గొప్ప స్వస్థతైన, గొప్ప ఆశీర్వాదమైన, గొప్ప అద్భుతమైన, గొప్ప ఘనతైనా కానీ నీ జీవితంలో నువ్వు ఒడ్డు దగ్గరే నిలబడిపోతే, నువ్వు పైన వెదిగితే, నువ్వు నిలువెచ్చని భక్తి చేస్తే రాదు. కానీ లోతైన అనుభవాల్లోనే, శిఖరపు అనుభవంలోనే నువ్వేం చేస్తావు? సంపూర్ణతలోనే వాటిని చూడగలుగుతావు అన్న మాట దేవుడు మాట్లాడారు కదా. అయితే ఈ రాత్రి ఆయన మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే గనక, నిత్య జీవాన్ని చేపట్టడానికి నువ్వు పిలువబడ్డావు. ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవడం అంటే నేను అడిగినవి, నేను ఆజ్ఞాపించినవి, నేను అప్పచెప్పినవి మాత్రమే చేయడం కాదు, అంతకు మించి నా మనస్సులో నీ విషయమైన కలిగిన ఉద్దేశాన్ని ఎరిగి వాటన్నిటిని నెరవేర్చడం, ఒక్కటి కూడా కొదువు లేకుండా వాటన్నిటిని నువ్వు చేయడమే పరిపూర్ణత. ఆ పరిపూర్ణత కలిగి నువ్వు ఉండడమే నువ్వు పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడము. ఇంకొన్ని మాటలు చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 47 వచనాలు చూద్దాం. చదవాల్సిన పనులు నేను చెప్తాను చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 30 నుంచి 47 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే గనక, వారు ఈ మాట విని హృదయంలో పొడవబడి ఏం చేశారంటే గనక, పేతురు గారు ప్రసంగం చేస్తున్నారంట. ఆయన ప్రసంగించగానే హృదయంలో వారు ఏం చేయబడ్డారు? పొడవబడ్డారు. పొడవబడిన తర్వాత 2వ అధ్యాయము 37 నుంచి 47 వచనాల్లో నేను చెప్పే మాటలుంటే చూడండి. 37లో వారు పొడవబడిన తర్వాత మారు మనసు పొందారని ఉంది. ఏం చేశారు? ఆ తర్వాత వారు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారన్న మాట ఉండిద్ది. ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మను వరమును పొందారన్న మాట ఉండదు. 40వ వచనంలో వారు మూర్ఖులకి తరం వారికి వేరేరన్న మాట ఉంది. 42వ వచనంలో అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం ఎందును వారు ఎడతెగక ఉన్నారన్న మాట ఉంది. 45లో వారి చెర స్థిర ఆస్తులను అమ్మి అందరికి వారు పంచిపెట్టారు. సముష్టిగా సంఘం అంతా కూడా వారు కలిగింది ఉంచుకున్నారన్న మాట ఉంది. 46లో ఏక మనసుతో ప్రతిదినం తప్పక దేవాలయంలో కూడుకొనుచు దేవుణ్ణి స్తుతిస్తూ వారు ఉన్నారంట. పరిపూర్ణులు అవ్వడం అంటే నీకు ఒకటి కొద్దుగా ఉంది చూసావా, అది కూడా సరి చేసుకొని నువ్వు పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావడం. అయితే ఇక్కడ కొన్ని సంగతులు చెప్పబడున్నాయి.
అవి ఏంటయ్యా అంటే మొదట ఏం కనిపిస్తుంది? మారు మనస్సు. మారు మనస్సు పొందేవా? నీకు అప్పటి కొదువుగా ఉందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంకెన్ని రోజులని ఆలస్యం చేస్తారు? ఇంకెన్ని రోజులని? ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ఏం జరిగిందో అర్థం కావట్లా. ఉండే కొద్దీ క్రైస్తవ్యులు కూడా బాగా హింసలు పెరిగిపోతాయి. అయితే అది క్రైస్తవ్యానికి మంచిదే. ఎందుకంటే అసలు క్రైస్తవ్యం మొదలైంది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణంతో. చావు మనకి పెద్ద కొత్త ఏం కాదు, హింసలు మనకి పెద్ద అలవాటు లేని పనేం కాదు. ఎప్పుడైతే సంఘం హింసించబడిద్దో, ఎప్పుడైతే సంఘం ఇంకా ఎక్కువ హింసలు గురైద్దో, అప్పుడే సంఘం అంతకంతకు ఏమైందంట? విస్తరించబడతా ఉండిద్ది. అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టడానికి పిలువబడ్డావు. ఆ పిలుపు తగినట్లుగా నువ్వు బ్రతకడం అంటే, నడుచుకోవడం అంటే నువ్వు పరిపూర్ణులవు అవడమే, పరిపూర్ణురాలవు అవడమే, మనం పరిపూర్ణం అవడమే ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవడము. అయితే మారు మనసు నీకుందా? అది కొదువుగా ఉందా? ఆ తర్వాత వారు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాడంట. చాలా మంది మారు మనసు పొందారు కానీ బాప్తిసం పొందడానికి వెనకడిగేస్తా ఉన్నారు. కంటికి కనిపించకుండా జరిగే ఒక విషయం నీకు దేవునికి మధ్య జరిగింది. మారు మనసు పొందావు, ఆయన సొంత రక్షణగా అంగీకరించావు, కానీ ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి నీటి బాప్తిసం పొందడానికి ఆలస్యం చేస్తున్నావు. నీలో అది కొదువుగా ఉందా? ఆ తర్వాత వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మను వరమును పొందారు. చాలా మంది నీటి బాప్తిసాన్ని పొంది అక్కడితో ఆగిపోయారు, కానీ వారు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కోసం కనిపెట్టట్లా. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కోసం వారు ప్రార్థన చేయట్లా. నీలో అది కొదువుగా ఉందా? తర్వాత వాళ్ళు ఏం చేశారు? మూర్ఖులకి తరం వారికి వేరై చాలా మంది మారు మనసు పొందారు, చాలా మంది బాప్తిసం తీసుకున్నారు, చాలా మంది పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తరువాత కూడా మెల్లమెల్లగా ఏం చేస్తున్నారు? ఆత్మను ఆర్పేస్తా ఎక్కడ లోకంలో కలిసిపోతున్నారు. మూర్ఖులకి తరము వారికి వేరవకుండా వారితో పాటు కలిసి వారితో పాటు జోడుగా నడుస్తున్నారు. బహుశా నీలో అదుందా? ఆ లోపం ఉందా? నీలో అది కొదువుగా ఉందా? ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం ఎడతెగ్గా ఉన్నారు. నీలో ఏం తక్కువగా ఉంది? నీలో ఆ సహవాసంలో కొనసాగడం అన్న ఒక విషయం తక్కువగా ఉందా? రొట్టె విరిచే క్రమంలో చాలా మంది కూడా బాప్తిసం పొందిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంటే గనక నెలల తరబడి, సంవత్సరాల తరబడి త్వరలో పాలు పొందకుండా ఆగిపోతున్నారు. నీలో ఆ లోపం ఉందా? ఆ తర్వాత కనిపిస్తున్న మాట ప్రార్థన చేయడం ఎందు, ప్రార్థన చేయకుండా ఆగిపోతున్నావా? ఆ తర్వాత స్థిరాస్తులు అమ్మి ఏం చేశారంటే వారందరూ సమానంగా పంచుకున్నారు. అసలు వాస్తవానికి ఈ సంగతి కరోనా వల్ల చుట్టాల ఇంట్లో గృహకుడికి పెట్టినప్పుడు నివాసములు అన్న ఒక వర్తమానం. అందులో మొదటి విషయం ఏం చెప్పాను నేను? మన ఆత్మ నివసించడానికి శరీరం ఒక నివాసం అని చెప్పాను. అంతకంటే ముందేం చెప్పాను? శరీరం నివసించడానికి ఇల్లు, గృహం ఒక నివాసం అని చెప్పాను. అసలు ఆ గృహాలు ప్రతి ఒక్కడికి ఒక సొంత ఇల్లు ఉండడం మంచిదేరా అని నేను ఆ రోజు చెప్పాలనుకున్నాను, కానీ దాన్ని ఎందుకు దాటి వెళ్ళిపోయాను. ఇక్కడ వీళ్ళు చేసిన సంగతి ఏంటి? అందరూ స్థిరాస్తులు ఏం చేశారంట? అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. అమ్మినందుకు గాను వారు నిరాశ్రయం అవ్వలేదు. అంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉన్న వాటన్నిటిని అమ్మేశారు, కానీ వారికి అవసరమైన ఒక ఇంటిని వారు తలదాచుకోవాలని వారు ఉంచుకున్నారు. మనం కూడా ఈ అంచె దినముల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సొంత ఇంటిని కలిగి ఉండాలి, కలిగి ఉన్నట్లుగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే గనక ఈ అంచె దినాల్లో క్రైస్తవ వ్యతిరేకులు బాగా పెరిగిపోతున్నారు. కొద్ది రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో బహుశా ఎక్కడైనా ఆరాధన జరుగుతుంటే అక్కడికి రావచ్చు. స్టార్టింగ్ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు అప్పగించబడిన తరువాత వాళ్ళని సమాజ మందిరానికి రానివట్ల. వాళ్ళు ఎక్కడ కూడుకున్నారంట? మేడగదుల్లో ఇంటింట వారు రొట్టె విరుస్తున్నారంట. సంఘంలో ఎక్కువగా ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేశారు కదా, కొంతమందికి సొంత ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇళ్లలో ఏం చేస్తున్నారంటే సంఘం అంతా కూడుకుంటుంది. అంత్య దినములలో ప్రతి క్రైస్తవుని ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది. దానికోసం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అద్దెల కోసం తిరుగుతుంటే క్రైస్తవుడికి ఏం చేయాలంటే ఇల్లు ఇచ్చిన ప్రార్థన అక్కడ పెట్టుకోకూడదంట. ఉండే కొద్ది ఎలా మారిపోయిద్దో. ఆ రోజు ఈ సంగతి చెప్పాలనుకున్నాను, అయితే ఈ రోజు దాన్ని చెప్పే అవకాశం నాకు దొరికింది. ఇక్కడ నా మాటలు ముగిస్తున్నాను చూడండి. స్థిరాస్తులు అమ్మి ఏం చేశారంటే అందరికీ పంచిపెట్టారు. 46లో ఏక మనసుతో ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకొనొచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక విశ్వాస జీవితంలో ఉండాల్సిన అనుభవాలు. ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత చదువుకోండి కావాలంటే 37-47 అపోస్తులు 2. అయితే నీలో ఏదైనా కొదువుగా ఉందా? నువ్వేం చేయాలి? దాన్ని సరి చేసుకొని పరిపూర్ణతలోనికి రావాలి. పిలుపుకు తగినట్లుగా నడుచుకునే అనే వర్తమానంలో నిజానికి 7 ఉన్నాయి. ఇవాళ ఒకటి చెప్పా, రేపు 6ని క్లుప్తంగా మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను.
ఈ రోజు మనం పిలవబడింది దేనికోసం చూసాం? నిత్య జీవమును చేపట్టడానికి నువ్వు నేను మనందరం పిలవబడ్డాము. నిత్య జీవాన్ని చేపట్టాలి, పొందాలంటే ఆ పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవడం అంటే మనం ఏం చేయాలి? అడిగిన, అప్పచెప్పిన, ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే చేయడం కాదు, అంతకు మించిన దేవుడి మనసులో మన విషయమైన ఉద్దేశములు ఎరిగి వాటిని చెయ్యగలిగే వయస్సుకు రావాలి, పరిపూర్ణం అవ్వాలి. దేవుడి మాటలు దీవించును గాక.